తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం 9154949554 కి కాల్ చేయండి. కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపించింది? నాలుగు లేదు పర్వాలేదు. ఇంకా ఏదైతే ఒప్పందం ఉన్నది కదా, ఇంకా అవి కావాలి. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి గారు అంటారు చేస్తాము 15 ఆగస్టు వరకు కూడా చేస్తామని అంటారు. చేస్తారా చేయరా అనేది కానీ ఇప్పుడు నమ్ముతారు అసలు? 100% నమ్ముతారు. నమ్ముతారు. ఇప్పుడు బీజేపీ మళ్ళీ హ్యాట్రిక్ మేము కొడతాం, మళ్ళీ అధికారంలోకి బీజేపీనే వస్తుందని చెప్తున్నారు. సాధ్యం అవుతా? సాధ్యం కాదు సార్. ఈవీఎం విషయం ఉన్నంత వరకు బీజేపీకి గెలుస్తుంది. ఈవీఎం కేలే నరేంద్ర మోడీకి అకేలే. ఈవీఎం హటాओ దేశ్ కు బచాओ. 400 పార్ ఆల్రెడీ ఈవీఎంలో ఫిక్స్ అయిపోయినాయి, ఓట్లు ఫిక్స్ అయిపోయినాయి. బాక్స్ తీయాలా, బాక్స్ పెట్టాలి. 400 ఏంది 500 ఉన్న సీట్లు మొత్తం నరేంద్ర మోడీకి వస్తాయి. ఇప్పుడు 4 నెలల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి కొన్ని మీటింగ్లు పెడుతున్నారు, బహిరంగ సభలు పెడుతున్నారు. డమ్మి క్యాండిడేట్. ఇప్పుడు కేసీఆర్ది ఏం లేదండి. కేసీఆర్ ఇప్పుడు మొత్తం కోర్టు అయిపోయింది. కవిత ఉంది కదా, స్కోమ్ కవిత అందులో స్కీమ్లో ఇరికింది కాబట్టి, లిక్కర్ స్కీమ్లో ఉంది కాబట్టి మ్యాచ్ ఫిక్సింగ్ అయింది అది లోపలిది. ఇప్పుడు ఎవరు నమ్మరు ముస్లింలు కేసీఆర్కి ఎవరు నమ్మరు. కేసీఆర్ నమ్మరు. వస్తే కాంగ్రెస్. కానీ కేసీఆర్ 10 సీట్లు మేము గెలుస్తాం, తెలంగాణలో పార్లమెంట్లో కొట్లాడతామని చెప్తున్నారు. రాష్ట్రం బీజేపీ గెలిచాను 10 సీట్లు ఇచ్చేసిండు, మీకు సీట్లు ఇచ్చిండు. ఏడ గెలుస్తుంది ఉన్న 3 సీట్లు రామాను చూద్దాం. దాని తర్వాత తెలంగాణకు ఉద్యమకారు నేను ఒకటి అలా నెంబర్ని. కానీ ఏం చేస్తాం, కేసీఆర్ చేసిన వలన మేము దూరం అవడం, న్యూట్రల్ కావడం కారణమైంది మాకు. ఇప్పుడు ఉన్న 6 గ్యారెంటీలు ఏవైతున్నాయో దాంట్లో 13 హామీలు ఉన్నాయి. 13 హామీలు నెరవేర్చలేదు అని చెప్పారు. రేవంత్ రెడ్డి గారు అయితే అన్నారు 15 ఆగస్టు లోపల చేస్తామని. ఎలక్షన్ కోడ్ వచ్చింది, చేస్తారా చేయకపోతే ప్రజలే తీర్పిస్తారు. నెక్స్ట్ ప్రజలే తీర్పిస్తారు ఓట్లలో. ఎవరైతే ఇచ్చారో కంపల్సరీ. కేంద్రంలో ఎవరుంటే మంచిగా ఉంటుంది? కాదండి, కేంద్రంలో ఒకటేనండి, మొత్తం అందరు మతాలకు తీసుకుని నడిచేటోళ్ళు ఉండాలి. హిందూ ముస్లిం. నేను 2014 నుంచి నేను టీవీ కలెక్షన్ బంద్ చేయించాను సార్. ఎందుకు? న్యూస్ ఛానల్ చూస్తలేను. ఏమంటే హిందూ ముస్లిం చోట్ల తోడబెట్టి కొట్లాట. డెవలప్మెంట్ లేదు, ఉద్యోగాలు లేవు. అదాని అమ్మానీలకు సుట్టపోయిండు, దేశం అంతా బాబా. బిఎస్ఎల్ అమ్మేసిండు, రైల్వే అమ్మేసిండు, పెద్ద కాంట్రాక్ట్లు అమ్మేసిండు. దీనికి ఏంది? చదువుకున్న ఎడ్యుకేషన్ వాళ్ళు ఏంది అన్భక్తిగా కొంతమంది ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఎవరు నరేంద్ర మోడీ ఇంకా లేరు, పెద్ద మనుషులు లేరు, చదువుకున్న వాళ్ళు లేరు. ఏమున్నా ఇంటర్మీడియట్ ఎంత చదువుకున్న వాళ్ళు. అభివృద్ధి అంటే నరేంద్ర మోదీతోనే సాధ్యం అవుతుంది. అభివృద్ధి ఎక్కడండి? అభివృద్ధి కంపెనీలు వచ్చాయా? బిఎస్ఎల్ అమ్మేసిండు, రైల్వే అమ్మేసిండు. ఉద్యోగం ఎక్కడికి వస్తుంది సార్? ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. అరే ఇప్పుడు చూడండి, నిరుద్యోగ సమస్య ఎట్లా పెరిగిందంటే చాలా ఈడికి ఉంది, కుత్కెళ్ళాకు ఉంది. రైతుల చట్టం తీసుకొచ్చింది. ఆ చట్టం ఏం పని చేస్తుంది చెప్పండి? ఇప్పుడు ఉంది మణిపూర్ కాలుతున్నది, మన ఆడపడుచులకు బట్టలు తిప్పించారు. ఏడుపు వస్తుంది దాని గురించే. మరి ఎవరు చూసి హిందూ ముస్లిం కిచెన్స్. ఇప్పుడు అన్నారు మాకేంది, మాకు నష్టమైందా? ముస్లింలకు అయితే నరేంద్ర మోడీ వస్తాను. మాకు ఒక్క పైసలు నుక్సాన్ అయితే ₹1,00,000 మా హిందూ సోదరులకు నష్టమవుతుంది. ఎట్లా? మాకు ₹1 అవుతుంది లక్షం. ఇప్పుడు అందరూ అనుకుంటున్న మాట ఒకటి, ఇప్పుడు రాష్ట్రంలో కానీ పల్లెటూరులో కానీ ఇలాంటి గ్రామాల్లో ఇలాంటి టౌన్స్లో కానీ హిందూ ముస్లిం బాయి ఉంటున్నారా, లేదంటే మోదీ అన్నట్లు వేరువేరుగా ఉంటున్నారా? గుడ్ క్వశ్చన్. వేరు లేరు సార్. ఇంత దుష్ప్రచారం చేసినా కూడా దేవుని దేవాలన ఇవాళ దసరాకు నేను పోయి వాళ్ళ ఇంట్లో తింటాను, వాళ్ళు రంజాన్కి వచ్చి వాళ్ళు మా ఇంట్లో జరుగుతుంది దేవుని దేవాలన. కొంతమంది ఉన్నారు. ఇప్పుడు నరేంద్ర మోడీ అంటున్నాండి కబ్రస్థాన్ సా స్నానం అని, టోపీకి దగ్గరతో పచానే జాతే అని అంటాడు, హిందూ ముసల్మాన్ అంటాడు. సంపద అంట మొత్తం ముస్లింలకు ఇస్తున్నట. సంపద ఎక్కడ సంపద అండి? నువ్వు తీసుకుపోయే సంపద ఉంటే దానికి ఇచ్చివి. భారతదేశంలో ఏముండదు. నువ్వు చేసినా కూడా చేయకుండా కూడా ప్రాధాన్యం ఎందుకు? అవసరమే లేదు మాకు, ప్రధాని అవసరమే లేదు. నువ్వు అన్ని ప్రైవేట్ పరంగా చేసినంత ప్రధాని ఎందుకు? ముఖ్యమంత్రి ఎందుకు? మోదీ వచ్చిన తర్వాత దేశం అంటే ప్రపంచానికి తెలిసింది భారతదేశం అంటే. ఎక్కడ తెలిసిందండి? డబ్బు కొట్టుకుంది. క్రిమినల్ వాళ్ళు నన్ను కొట్టండి చూడండి మీరు. క్రిమినల్ నేషనల్లో కొట్టి గోకుల్లో కొట్టి చూడండి. నరేంద్ర మోడీ నెంబర్ 1, సెకండ్ హిట్లర్ వస్తాడు చూడండి. ఇప్పుడు కొట్టి చూపిస్తాను నీకు. క్రిమినల్ గోకుల్లా ఇప్పుడే చూపిస్తాను నీకు. గూగుల్లో ఒకసారి సార్ సెర్చ్ చేస్తున్నారు. గూగుల్లో ఏమని పెడతారు, ఏమని చేస్తారు? క్రిమినల్ నెంబర్ 1 వాళ్ళు వస్తుందండి. ఒకసారి చూపించమ్మా కెమెరా.
అరే గూగుల్కి వెళ్ళండి. రైట్, గూగుల్ వచ్చింది. క్రిమినల్ నెంబర్ 1. ప్రధానమంత్రి మోదీ. చూసారా, క్రిమినల్ నెంబర్ 1 నరేంద్ర మోడీ నేషనల్ కొట్టుకుంటుంది. అగో Court in Allahabad has issued a notice to officials of Criminal search number by one, sir. Google. It's सूट बूट వేసుకొని రాశారు. लेडीज को बट्टा मारो అది प्रधान मार्सुल वर मैं चाय वाला हूँ जोली पकड़ के जाऊंगा. अरे जोली सबको दे रहा, हिंदू मुसलमान को दे रहा जोली. अन्ना अंबानी को करोड़ों रुपए दे रहा. क्या बात है? పబ్లిక్ కామన్ పబ్లిక్ ఏం హెల్ప్ అవ్వలేదా? ఏం లేదు సార్. ఎక్కడైంది 8 కిలోల బియ్యం ఇస్తే తింటావా? నెల రోజులు 8 కిలోల బియ్యం ఇస్తే తింటావా? వికసిత భారత్ అనే పేరుతో భారతదేశాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఏం సార్, ఏం లేదు సార్. అది చూసినా చేసిన తప్పు ఘోషణ పెట్టకపోతే తప్పదని నరకం అన్నాడు. చేసిన తప్పు అన్ని ఘోషణలే ఉండే. 2002 ఇప్పుడు క్రిమినల్ మన కేరళ ఫైల్స్ తీశారు. నేను అంటున్నాను ఈ మీడియా ద్వారా, మీ ద్వారా టీవీ ఏంటి సార్ మీది? కేటీవీ గారికి ఒకటి చెప్తున్నాను. నరేంద్ర మోడీది 2002 గుజరాత్ ప్రసాద్ నెంబర్ 1 పిక్చర్ తీయని 100 డేస్ ఆడుతుందండి. 100 డేస్ ఆడుతుంది. నువ్వు కెర్నల్ దుష్ప్రచారంగా తీసినావు, కశ్మీర్ ఫైల్స్ దుష్ప్రచారంగా తీసావు. ఈ మీడియా చేతిలో పెట్టుకొని యావత్ ప్రపంచం మొత్తం చూపిస్తున్నాడు. ఏం చూపిస్తున్నాడు మీడియాలో? హిందూ ముసలి నరేంద్ర మోడీ జై జై. అది పూర మీడియా చేతిలో పెట్టుకున్నాడు ఆయన. మీడియా మా మాట ఎడిపోతుంది. మేము చేసే కాసం మాకే తెలియదు. పోదామంటే పెట్రోల్ 1 లీటర్ 100 దాటింది. 1100 గ్యాస్ సిలిండర్ దాటింది. దానికి ఏమొస్తుంది? అందరికీ ఇప్పుడు నేను చెప్తున్నా వ్యతిరేకంగా దానికి కాదు, ప్రజల సమస్యలు మాట్లాడుతున్నాను. నేను ప్రజల మనసులో ఏదైతే ఉందో అదే మాట్లాడుతున్నాను. హిందూ ముస్లిం కాదు సార్ నేను. హిందూ ముస్లిం. ఇప్పుడు రాముల వారు ఏమన్నారంటే, ఇప్పుడు రాముల వారు మహాపురుషుడు, దేవుడని ఎక్కడ లేదండి. కౌశల్య సుప్రజ రామ ప్రవర్తన ఉస్థిత నర్తాబ్దుల కర్తవ్యం దైవమాన్యకం. కౌశల్యకు పుట్టిన మంచి పిల్లవాడ రామ పొద్దుంజామాలేమో నువ్వు ప్రార్థన చేయమన్నారు, కానీ నువ్వు నాకు విగ్రహాధన చేయమని లేదు. హిందూ ముస్లిం బాయ్ బాయ్ అన్నారు. అలాగే 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 ఉంటున్నారని చెప్పారు. ఇప్పుడు జై శ్రీరామ్ అని మీరు అంటారా? అందులో 10% సార్, 10%, 10-15% లా ఎంతమంది ఉన్నారంటే జై శ్రీరామ్ పెట్టి. ఇప్పుడు చూడండి సార్, మాకు రంజాన్ పండుగ వస్తే మీ మందిర్ కాడికి పోయానా అల్లా అక్బర్ నారే తక్బీర్ అన్నమా, మస్జిద్ ముందు రంగం జై శ్రీరామ్. అరే జై శ్రీరామ్ భగవాన్. అరే అప్పుడు హిందూ, ఇప్పుడు మీరు అన్నారు కదా బాయ్ బాయ్లా ఉన్నామని చెప్తున్నారు. ఇప్పుడు మీరు అనగలరా జై శ్రీరామ్ అని చెప్పగలరా? జై శ్రీరామ్. నా శాస్త్రం, నా భగవద్గీత, నా ఖురాన్ ధార్మిక గ్రంథాలలో ఏముందంటే, ఏదో గ్రంథాల ప్రకారం నడుస్తుందో వాళ్ళని దోషించకండి. ఖురాన్లో సూర్యానాం 108వ వాక్యం ఉన్కే భగవాన్కు బుర మత్కావు మేము చెప్పలేము. ఎందుకంటే మాకు లా ఇలాహ ఇల్లల్లాహ్ అల్లాహ్ కే సివా కోయి నీ హై, సిర్ఫ్ మొహమ్మద్ అల్లాహ్ కే రసూల్ తే బందే తే ఉన్కి ఇత్తబా కర్నా హై. మనం దాన్ని చేయాలి. ఇప్పుడు నేను చెప్తాను జబర్దస్తిగా, నీవు అల్లాహ్ అక్బర్ అను లా ఇలాహ ఇల్లల్లాహ్ అంటున్నానా? నేను అవసరం లేదు. మన రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? ఏ మతం మీద కూడా మత స్వేచ్ఛ. నువ్వు ఏ మతంలో ఉండొచ్చు, నాస్తికు ఉండొచ్చు, ఏదైనా దేవుడు నమ్మని వాడు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. భగవంతుడు ఒకడే. ఆ భగవంతుడు నమ్మేవాళ్ళు ఏ రూపంలో మొక్కిన వాళ్ళు వాళ్ళకి దోషించేది మాకు అర్హత లేదు. ఖురాన్లో 108వ వాక్యము సూర్య అనాం చదవమనండి అందరికీ. ఇంకోటి ఒక్కసారి హిందూ ముస్లిం అంటారు, అరే ఖురాన్లో ఉందిరా భయ్, కాఫీర్లు ఏడు ఉంటారు నరకమని ఉంది. అరే ఖురాన్ వచ్చినప్పుడు హిందువులు ఎక్కడ చూడండి, ఎక్కడ మక్కల హిందువులు ఎక్కడ ఊరు? హిందువులు ఏడుగురు అంటే ఆడేమన్నాడు కాఫీర్ అనడం జరిగింది. మొహమ్మద్ పర్త బాబాయికి చిన్న ఆయన కూడా కాఫీర్ అనడం జరిగింది. విశ్వాసుల మధ్య ధర్మ యుద్ధం ఇది. కాఫీర్ అవిశ్వాసికి కాఫీర్ అనడం జరుగుతుంది. ఇంకోటి భగవద్గీతలో శ్రీకృష్ణ వారు అంటారు, ఓ అర్జున, శ్రీకృష్ణ వారు అంటారు, ఓ అర్జున వీళ్ళతో ధర్మ యుద్ధం చేయనట్టు. అయ్యా నా బలగం ఇది, నా మేనత్త కొడుకులు మామలు బామ్మర్దులు వీళ్ళతో యుద్ధం చేయమంటావు. నువ్వు వీళ్ళతో యుద్ధం చేస్తే ధర్మయుద్ధం చేస్తేనే భూలోకంలో నీకు భూలోకం మీద రాజరికం ఉంటుంది, ప్రాప్తం కర్యాలయం సర్వం ప్రాప్తం ఉంటుంది. ఇప్పుడు భువనగిరి విషయానికి వద్దాం. ఫైనల్లీ భువనగిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? ప్రజలు ఎవరు వైపు చూస్తారు? నేను భువనగిరి ప్రాపర్ని. నేను ఇప్పుడు శంషాబాద్లో ఉంటున్నాను. నా ఓట కూడా శంషాబాద్లో ఉన్నది. ఇక్కడ మాత్రం నేను ఇప్పుడు 2-3 అడిగాను, చూశాను, కాంగ్రెస్ ఉందని చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంటుంది. టీఆర్ఎస్ కూడా డమ్మీ క్యాండిడేట్ ఉంటుంది. డమ్మీ క్యాండిడేట్ బీఆర్ఎస్. Please subscribe to Please subscribe.
ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు కేటీవీ తెలుగు ఛానల్.